హాజరైనటువంటి వివిధ పార్టీలు ప్రజా సంస్థల నుంచి హాజరైన అందరికీ కూడా ధన్యవాదాలు. దక్షిణాది ఉత్తరాది అనేటువంటి జరుగుతుంది. జరిగే సందర్భం నాకు అనిపించింది, మరి ఈస్టర్న్ పార్ట్ ఉంది కదా, పెద్ద పశ్చిమ బెంగాల్ ఉంది, ఒరిస్సా ఉంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నది. అక్కడ కూడా అనేకమైనటువంటి అస్తిత్వ ఉద్యమాలు, ఆ విధంగా మనుగడ కోసం భాష, వాళ్ళ సామాజిక రక్షణ కోసం ప్రతికిస్తున్న పరిస్థితి ఉంది. తెగలు ఉన్నారు. మనకు చూస్తున్నాం, బీజేపీ డబుల్ ఇంజిన్ అని చెప్పి నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉండి ఆయన మనుషులు వీరేంద్ర సింగ్ ఉంటే ఆయన్నే వ్యతిరేకత ఇచ్చి ఆయనే అగ్గికార్యం పోసినట్టుగా కారణభూతం అయితే అనేక వందల మంది చనిపోతే కూడా పట్టించుకోకుండా సంవత్సరాలు సర్దు సుమారు 2-3 సంవత్సరాలు ఆ వీరేంద్ర సింగ్ దింపటానికి కూడా కదపటానికి కూడా సాహసించలేదు నరేంద్ర మోడీ. కాబట్టి ఆయా రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి వాటి చరిత్ర కావచ్చు, లేకపోతే అక్కడ ఉద్యమాల చరిత్ర కావచ్చు, ఇవి కూడా ఎలా మనం భవిష్యత్తులో మన దక్షిణాది గురించి మనం అసెప్ట్ చేసుకునే క్రమంలో అలాంటి ప్రాంతాల ఉద్యమాలు కానీ అక్కడ చరిత్ర కానీ సామాజిక అంశాలు కూడా మనకు చర్చనీయాంశం అవ్వాలి. అది మనకు మరింత బలం చేకూర్చాల్సిన అవసరం ఉంటుందని చెప్పనుకుంటున్నాం. ఉత్తరాదంటే దాదాపుగా సింగిల్ మందులే ఉన్నారు వాళ్ళ మీద స్థిరమైనటువంటి చర్చలు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎజెండాను పెట్టడం కానీ, చర్చించడం కానీ, అభిప్రాయాలు తీసుకోవడం కానీ, కన్సెన్సస్ రావడానికి ప్రయత్నంగా జరగట్లేదు. మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వీటిద్దరే దాదాపు గ్యాంగ్ లీడర్గా దేశం మీద పడ్డారు. కేవలం వాళ్ళిద్దరే అయితే ఈ సమస్య కాదు. వాళ్ళకి అనుంగ్య ఆర్ఎస్ఎస్ కావచ్చు, హిందూ పరిషత్ కావచ్చు, అనేకమైనటువంటి అంగాలు, అదంతా వ్యాపార స్థిత్వం, డబ్బు. అందుకని డబ్బు, వ్యాపారం, ఆర్ఎస్ఎస్, హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, ఈ విధంగా అనేకమైనటువంటి పుంకాన్ని పుంకలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ దాని అస్తిత్వాన్ని ప్రశ్నించడం సాధారణమైన విషయం కాదు. ఇక్కడ అనేక రూపాల్లో అస్తిత్వాన్ని ప్రశ్నించారు, తట్టుకున్నారు, నిలబడ్డారు, జారిపోయారు. ఏం జరుగుతున్నా నిలబడకుండా అయితే మనం వాళ్ళని ప్రతిఘటించలేము. యాక్సెప్ట్ చేసుకుని నిలబడ్డనాడే వాళ్ళు ఎప్పుడు ఓడిస్తామనేది ఒక భాగం. అది సహజంగానే మన ప్రజా ఉద్యమాలు, సామాజిక రాజకీయ ఉద్యమాలు, ప్రజా సమస్యల మీద, ప్రాంతీయ సమస్యలు కావచ్చు, కల్చర్ కావచ్చు, చరిత్ర కావచ్చు, అనేకమైనటువంటి వరవడిలో వచ్చింది, ఉద్యమాలు ఉంటుంది. ఇవాళ కర్నూలులో ఒకరి గురించి చెప్పారు, ఆయన ఆంధ్రప్రదేశ్ కానీ ఇవాళ ఆయన్ని మన్నం చేసుకోవడం అనేది వస్తున్నప్పుడు వస్తున్నాయి తప్ప అది మనకు ఒక స్టడీ కిందనో మొత్తం అందరికీ వారి చరిత్రని పంచడంలోనో, ప్రచారం చేయడంలోనో, చర్చించుకోవడంలోనో, వాటి నుంచి మనం పూర్తిని పొందడం, ఆ విధంగా మరింత మానసికంగా మనం కూడా అక్సెప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఓడించడం వేరే భాగం, ప్రశ్నించడం అనేది చాలా కీలకమైనది. ప్రశ్నించే దగ్గర ఒడిదుడుకులు వస్తున్నటువంటి పరిస్థితి వాస్తవం. మనోబలం ఉన్నప్పుడు, పట్టుదల ఉన్నప్పుడు ఎంతటి అత్యధికైనా తట్టుకుని ఆ విధంగా కాలు వీడి అక్సెప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈరోజు ఒకటి భాష, భారతదేశంలో హిందీయే ప్రధాన భాష అని చర్చ జరుగుతుంది. సరే, పెరియార్ కావచ్చు, ఆ విధంగా తమిళనాడు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏడీఎంకే వీసీకే ఎవరైనా వాడు అది హోల్ ఏంటనేది దాన్ని ప్రతిఘటిస్తూ వచ్చారు. హిందూని సస్యమీరా ఆమోదించే సమస్య లేదని చెప్పారు. ఇంతకు చెప్పినట్టుగా హరికృష్ణ మాట్లాడినా ప్రధానంగా అక్కడ తమిళనాడు నుంచి మాట్లాడుతున్న వాళ్ళే అక్సెప్ట్ చేసుకుని మాట్లాడగలిగేటువంటి పరిస్థితి. అందుకని భాష హిందీయా, గతంలో ఇంగ్లీష్ అన్నారు, ఇంగ్లీష్ చదువుకోవడం కోసం అన్నారు కాబట్టి అదే చదువుకునేటువంటి వాళ్ళ అవసరాలు ఏమి ఉందో చూసుకోవాలి. కానీ జాతీయ భాష అనేటువంటిది ప్రజలు మానసికంగా అర్థం కాకుండా అర్థమైన భాషలో, అది మాతృభాష
గుర్తించకపోతే ఇప్పుడు యూపీలోనే 28 భాషల్ని తొక్కేసి ఇవాళ హిందీ వచ్చింది చెప్తారు. మరి భారతదేశంలో వేలాది భాషలు ఉన్నాయి. కొన్ని వందల భాషలైతే ఇప్పటికీ గణనీయమైన సంఖ్యలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ చరిత్ర కావచ్చు, అస్తిత్వం కావచ్చు, ఆ విధంగా దానికి సంబంధించిన జనాభా ఉన్నారు, కల్చర్ ఉంది, చరిత్ర ఉంది. వీటి వేటి మనం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఉన్మాదంతో సింగిల్ బంగిట్ చేద్దామంటే అది తాత్కాలికమవుతుందేమో తప్ప అది శాశ్వతం కాదు. మరో వాజ్పేయి లాంటి వాళ్ళు ఉంటేనైనా కనీసం చెవులుండి వినే పరిస్థితి ఉండేదేమో. కానీ చెవులు ఉన్నా వినటానికి సిద్ధం లేనటువంటి కర్కోటక మూర్ఖులుగా ఉన్నారు వీళ్ళిద్దరు. అందుకే ఆ ఇద్దరికి ఉన్న అనూహ్య సైన్యం చిన్నదేం కాదు. ఆ సైన్యాన్ని మౌలికంగా ప్రశ్నించడమే కాదు, పాల్గొనాలి అంటే ప్రత్యామ్నాయమైనటువంటి శక్తి అది ఓ ఉద్యమంగా భాషా ప్రాతిపదిక కావచ్చు, ప్రాంతం ప్రాతిపదిక కావచ్చు, చరిత్ర సామాజిక అన్నింటిలో కలపాల్సి ఉంటుంది. అందుకని హిందీ భాషని నేను హిందీ మాట్లాడతాను హైదరాబాద్ ప్రత్యేకం, కానీ హిందీలోనే నేను సర్వస్వం తెలుగులో మాట్లాడినట్టుగా చెప్పగలిగినట్టుగా అర్థం చేసుకుంటాను అనుకోలేదు. ఇంగ్లీష్లో కావచ్చు, అది పాక్షికం మాత్రమే, అది వాస్తవం కాదు. తెలుగు భాషలో మనం అన్ని విషయాలు మాట్లాడగలుగుతాం. తెలుగులో ఏడుస్తారా అంటే కూడా ఆ కూలీలు రాగాలి తెలుగులోనే ఉంటాయని తప్ప హిందీ లాంటి కిక్కిని మాత్రం ఉండదు. అందుకని భాష తప్పకుండా మాతృభాషే. దక్షిణాది భాషలు వివిధ భాషలు ఉన్నాయి. ఆ భాషలు ఉత్తరాది కన్నా తక్కువేం కాదు. ఏది మాట్లాడే సంఖ్య రీత్యా చూసినా కోట్లలో ఉన్నారు. అది 25 కోట్లు హిందీ కావచ్చు, 23 కోట్లు వివిధ భాషలైనా ఈ వర్జన్ ఉన్నటువంటివి దక్షిణాది భాషలు. అందుకని దక్షిణాది భాష మాతృభాష. ఇవాళ స్టాలిన్ గారు తమిళం ఎన్నుకున్న, వీసీకే వారు ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న, ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో తెలుగు భాష ఎన్నుకున్న అల్టిమేట్గా ఏంటంటే ఈ భాష తప్ప మనం పైనుంచి వచ్చేటువంటి రుద్దేటువంటి హిందీని మాత్రం ఆమోదించాము జాతీయ భాషగా అన్న దాంట్లో వివాదాస్పదం లేదు. అవివాదాస్పదం తప్పకుండా అది ఎక్కడికైనా దేనికైనా ఆ వైపుకి మనం ప్రయాణం కావడానికి అదొక సంధానం కరెక్ట్గా ఉంది. రెండు, ఉత్తరాది జనాభా దక్షిణాది జనాభా ఎప్పుడో 61లో చేసిన డీలిమిటేషన్ తర్వాత జరగాల్సిన 71లో జరగకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయని చెప్పారు. వాటిలో కారణాలు పెట్టుకోవాల్సిన పని లేదు, జరగలేదనేది వాస్తవం. కాబట్టి ఈరోజు 71 జనాభా లెక్కల ప్రకారమే ఈ పార్లమెంట్ స్థానాలు కానీ జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తే బహుశా ఎవరికి అభ్యంతరం ఉండదు అనేటువంటిది ఈ సమస్యలు ఏదైతే స్టాలిన్తో ప్రారంభించారు. ఆయన అప్పుడే రాగలిగేటువంటి సానుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను కానీ 6-7 ప్రభుత్వాన్ని పిలిచారు, ముఖ్యమంత్రులు వచ్చారు, మాట్లాడారు. అందులో మా పార్టీ నుంచి కూడా విజయ్ గారు కేరళ నుంచి హాజరయ్యారు. సంపూర్ణంగా అక్కడ ఏకాభిప్రాయం వచ్చింది. అందుకని 71 ప్రాతిపాదిక మాత్రమే చర్చ తప్ప 2011 సమస్య లేదు, 2021 అసలు లేదు. అందుకని దీంట్లో డిస్ప్యూట్ కూడా లేదు. భాషలాగానే ఈ విభజన కూడా 71 ప్రాతిపాదిక అనే దాంట్లో రెండో అభిప్రాయం ఉంది. ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలుగా ఉండాలి. అయితే వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ అవసరమైతే మనకి దేశం అడుగుతాం, సరే ఉత్తరాది దక్షిణాదిగా దేశం అడిగితే ఈస్టర్న్ పార్ట్లో ఉన్న వాళ్ళు ఏమడుగుతారు అనేది ఇది చర్చ. అందుకే ఇది వైటల్, ఇది ఇష్యూ, వైటల్ ఇష్యూ. ఈ రెండు బేసిక్గా పెట్టుకుని మిగతా ఏవైనా ఉంటే కూడా మనం కాన్సెన్సస్ రాగలిగి వాటి ప్రాతిపాదిక కనుక ఒక చాప్టర్ పెట్టుకుని చర్చకు వెళ్ళి చర్చలో వాటి బలహీనతలన్నీ కూడా ఎదిగి చూపి ఆ విధంగా ఏంటంటే ఆర్య జాతి కావచ్చు, అద్వానీ ఎవరు, మోడీ ఎవరు, లేకపోతే వీళ్ళంతా ఎవరు, వాళ్ళ అంశాలు కూడా ఇంతకుముందు ఛాయవాలా అంటేనే డిగ్రీ చదివావా అంటే డిగ్రీ చదవలేదనేది ఇవాళ తేలుతున్న పరిస్థితి. ఇంత సమస్యలు ఉన్నాయి. అందుకని తప్పకుండా ఈ రెండు యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ కూడా ఆలోచించవచ్చు. వేరు దేశం కావాలా అనే వైపుకి ఇవాళ ఎమోషన్స్ ఏమున్నా అల్టిమేట్గా భారతదేశం అఖండ భారత్గా పార్లమెంట్లో చిత్రం పెట్టారు. సరే సాధ్యమా కాదా అది కూడా కాలం నిర్ణయిస్తుంది.
ఇప్పుడు సాధ్యం కాలేదు, భవిష్యత్తులో సాధ్యం అవుతుందని ఈజీగా లేదు. తప్పకుండా నేపాల్లో ఏదో కొంత సెక్షన్ హిందూ ఉన్మాదం ఉన్నవాడు ఉండవచ్చు, మత ఉన్మాదం ఉన్నవాడు. పాకిస్తాన్ సాధ్యమా? మన పాకిస్తాన్లో భారతదేశం పోయినటువంటి వాళ్ళ భాగమే వస్తే ఉపయోగపడదు లేదు. అందుకని తప్పకుండా చర్చ ఎమోషన్స్లో పోకుండా ఈ రెండు కీలకమైన పెట్టుకుని ఇంకేమైనా కూడా ఉంటే అలాంటి వాటిని కూడా పొజిషన్ చేసి వాటి ప్రాతిపదిగా చర్చకి ప్రారంభించడం, రాగలిగేంత పెట్టగలిగినంత ఎక్కువ కేంద్రాలను ఇది దాదాపుగా గ్రౌండ్కి వెళ్లాల్సింది. మోడీని, అమిత్ షాని, ఆర్ఎస్ని ఎదుర్కోవాలి అంటే జనాన్ని కదిలిస్తే తప్ప, జనం సంసిద్ధమైతే తప్ప, జనం సంసిద్ధమైతే వాళ్ళు ఎదుర్కోవచ్చు. ఆ విధంగా అల్టిమేట్గా ఓటింగ్ పాస్ చేసిన సమయం ఎంత అనేది వేరే విషయం. అందుకని ఇవాళ సిపిఎం పార్టీ కూడా ఖచ్చితంగా 71 సెన్సస్ ప్రకారమే ఈ పార్లమెంట్ స్థానాలు ఉండాలి. లేకపోతే అది తేలేంత వరకు కూడా ఇది ప్రస్తుతం ఉన్నదే కొనసాగాలి తప్ప రేపు 27, 28 చేసుకోవడం ఎన్నికల్లోకి పోయి ఆ విధంగా భారతదేశంలో వాళ్ళు అనుకుంటున్నట్టుగా హిందూ రాష్ట్రంలో దేశంలో ప్రకటిద్దామనేది అంత ఆలోచించదగింది కాదు. దాన్ని ఏమాత్రం మనం అవకాశం ఇవ్వకుండా ఉండటం అనేది చాలా అవసరం. తప్పకుండా సిపిఎం పార్టీ ఈ విషయంలో నిర్బంధంగానే ఉంటుంది. స్టాలిన్తో రెగ్యులర్గా ఉన్నాం, చర్చల్లో ఉన్నాం. ఇక్కడ మన దగ్గర జరిగేటువంటి చర్చలకు కూడా ఆ విధంగా దోహదపడమని తెలియజేస్తాం. మేము ఈ రెండు విషయాల్లో మాత్రం మా భిన్నాభిప్రాయం చేస్తాం, ఆ విధంగా వెళ్తాం. దేశం అడుగుదాం లేదు అనేది ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు మేము గౌరవించడం తప్ప వాటిని ఏకీపిస్తామా అనేది మనం చెప్పలేదు. ఎందుకంటే అసలు విషయం పోయి మరో విషయం పోయి వెళ్ళిపోయాం అనుకోండి, ప్రజలకు అంతర్గతం అయితే మన ఇష్యూ వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకునే ప్రమాదం అనేక రూపాయలు మతం ప్రాథమిక అది ఇది గందరగోళం చేసి. అందుకే ఈ రూపంలో ఆలోచిద్దాం. మేము తప్పకుండా ఈ వైపు నుంచి ఆలోచిస్తాం. ఇప్పుడు వచ్చిన అంశాలు కూడా మా సమావేశంలో చర్చకు పెడదాం, ఆ విధంగా ముందుకు వెళ్దాం అనేది. థ్యాంక్ యూ సార్. ఒక 2 నిమిషాలు